టు హండ్రామాస్ ఫ్యామిలీ. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మా బుడ్డోడు బర్త్డేని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దాం రండి. డెకరేషన్ ఓవరాల్ లుక్ అయితే ఇది. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకా మేము ఉంటున్నదైతే తిరుపతిలో. ఇంకా డెకరేషన్, కేక్ సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. వాళ్ళ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ షేర్ చేస్తాము. చాలా మంచిగా డెకరేట్ చేశారు. ఫస్ట్ బర్త్డే కాబట్టి 1 అని పెట్టమని చెప్పాము. మేము ఉంటున్న ఇంట్లోనే మిద్ది పైన చేసాము. బాగా చేశారు డెకరేషను. చాలాసేపు ఆలోచించారు డెకరేషన్ మిద్ది పైన చేయాలా, ఇంట్లో చేయాలని. మా బాబు మే 29th పుట్టాడు. వాడు పుట్టినప్పుడు స్టార్టింగ్ 3 days వర్షం పడేలాగునింది, పడుతూనింది లైట్గా. ఇప్పుడు కూడా క్లైమేట్ అలానే ఉనింది, అందుకని 3 days వర్షం ఉందని చెప్తా ఉన్నారు. ఇంకా అందుకని కొద్దిగా భయం వేసింది మిద్ది పైన చేయాలంటే. కానీ ఇంట్లో అయితే అసలు ఏం బాగుండదని చెప్పి మిద్ది పైన చేయించాము ధైర్యం చేసి. ఇంకా మార్నింగ్ నుంచి ఏం వర్షం పడలేదు. కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా తినడానికి వెళ్ళే టైంలో కరెక్ట్గా కొన్ని చినుకులు పడి నిలిచిపోయాయి. ఆ 4 చినుకులు వచ్చి అందరినీ హడావిడి చేసింది కొద్దిసేపు పడి ఆగిపోయాక మళ్ళీ కంటిన్యూ చేసాము. కానీ డెకరేషన్ అదేం చెదరలేదు, అలానే ఉండింది. బాగా కొద్దిగానే ఒక 4 చినుకులు పడ్డాయి అంతే. బాబుకి అది వానదేవుడు దీవెనలు అని చెప్పారు అందరూ. ఆ భగవంతుడు ఈ విధంగా ఆశీర్వదించాడు బాబుని. ఇంట్లో ఉంటే అస్సలు బాగుండదు, అవుట్డోరే బాగుంది ఇది. పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. కేక్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఎలాగైనా ఫస్ట్ బర్త్డే బాగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము, చేసేసాము. మంచి మెమరబుల్ ఇది మాకు, చిన్నోడికి కూడా. అనుకున్న దానికంటే ఇంకా మంచిగానే చేసాము, హ్యాపీగా అనిపించింది. ఎక్కడ ఏడుస్తాడేమని చాలా భయం వేసింది. వాడిని ఇరిటేట్ చేపిస్తే ఇంకా అసలు సైలెంట్గా ఉండడేమో, ఏడుస్తూ ఉంటాడు నార్మల్గా అయితే. ఒక్కొక్కసారి కొంచెం టెన్షన్ అయింది. ఇంకా బలూన్స్ అందరూ పిల్లల్ని చూస్తూ ఉండేసరికి నార్మల్గా సైలెంట్గానే ఉన్నాడు. కొద్దిసేపు వరకు సైలెంట్గా ఉన్నాడు. ఇంకా టైం అవుతూ ఉంటే ఇంక స్టార్ట్ చేశాడు ఏడుపు. కేక్ తినిపిస్తున్నాడు చూడండి మాకు. ఆ మూమెంట్ చాలా సంతోషంగా ఉంది మాకు. ఇంకా నా దగ్గరికి, మా ఆయన దగ్గరికి మారుతూ ఉన్నాడు. ఇంకా అందరూ బాబుని బ్లెస్ చేయడానికి వచ్చారు. అందరూ బ్లెస్సింగ్స్ తీసుకుందాం బాబుకి. వీళ్ళతో పాటు మీరు కూడా బ్లెస్ చేయండి బాబుకి. మీ అందరి బ్లెస్సింగ్స్ మా బాబుకి కావాలి. ఇక్కడ మా చిన్నత్త ఆమె, మా హస్బెండ్ వాళ్ళ పిన్ని, బాబుకు నాన్నమ్మ అవుతుంది. అనిల్ వాళ్ళ మమ్మీ. ఇక్కడ మా అమ్మ, బుడ్డోడు వాళ్ళ అమ్మమ్మ. బాబుకి పెద్ద గిఫ్ట్ది ఇచ్చింది, చైన్ది ఇచ్చింది బాబుకి. బుడ్డోడికి మంచి అమ్మమ్మని గిఫ్ట్గా ఇచ్చాడు దేవుడు. బర్త్డే లోపు ఎలాగైనా చైన్ వేయాలని చెప్పి బిడ్డకి వేసేసింది. మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మకి నేను, మా అక్క ఇద్దరు కూతుర్లమే, మాలోనే సంతోషం వెతుక్కుంటుంది. మా చిన్నోడికి నాన్నమ్మ లేదు, ఆ ప్లేస్ని మా చిన్నత్త తీసుకున్నారు. ఒకవేళ నాన్నమ్మ ఉనింటే ఎలా ఉనింటుంది ఏమో తెలియదు, కానీ నాన్నమ్మ లేదు అనే ఆలోచన మాత్రం బిడ్డకు వద్దు. ఎందుకంటే అంత బాగా చూసుకుంటుంది మా చిన్నత్త. మా చిన్నత్తకి ఒక కొడుకు, కూతురు. తనే మా చిన్నత్త కూతురు అల్లుడు. పేరు అనుష, విష్ణు. మేనత్త, మామ బాబుకి కారు గిఫ్ట్గా ఇచ్చారు. ఇంకిక్కడ మా చిన్నత్త, పిన్ని, బాబాయ్, అక్క, అనుష, విష్ణు. ఇక్కడ పిన్ని మా పెద్దత్త కూతురు, మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ కూతురు అరుణ పిన్ని. ఇంక ఈ అక్క పేరు సుభద్ర, మా పెద్దమ్మ కూతురు, మా హస్బెండ్ వాళ్ళ మేనమామ కూతురు. ఈ అక్క కేరింగ్ మంచిగా ఉంటుంది మా పైన. ఇంక ఇక్కడ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా బావ, మా అత్త, మా పెద్దమామ కొడుకు. ఇంకా మా లేఖ్య, బుడ్డది, బుడ్డోడు. ఇంకా అత్తకి హెల్త్ బాగాలేదు, చాలా దూరం నుంచి వచ్చింది, మా ఊరు నుంచి వచ్చారు. ఇంకా పెద్దమ్మ, పెదనాన్న కొడుకుని బ్లెస్ చేస్తున్నారు. మా అక్క చిన్న కొడుక్కి రింగ్ వేసింది గిఫ్ట్గా. చూడండి, మా లేఖ్య బ్లెస్ చేయాలంట బాబుని, ఎక్కి మరీ వేసింది అక్షంతలు.
ఇంకా మా బొడ్డోడు కూడా అక్షంతలు వేయాలన్నాడు, ఆశీర్వదించేశారు తమ్ముడిని ఇద్దరు. ఇంకిక్కడ మా మేనమామ కూతురు అన్న, మంచి లవ్ బర్డ్స్ వీళ్ళిద్దరు. వాణి మదన్ పేర్లు వాళ్ళది. మా అన్న చాలా బాగా చూసుకుంటారు మా అక్కని. ఇంకిక్కడ మా మేనమామ రెండో కూతురు, ఇందాక చెప్పాను కదా అక్క వాళ్ళ చెల్లెలు, తన పేరు దుర్గా. ఇంకా ఇక్కడ నా స్కూల్ ఫ్రెండు, నేను 10th చూసాను లాస్ట్ అంతే, పేరు అఖిల. 11 years తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉండింది తను వచ్చినందుకు, తను చూసినందుకు. ఇప్పుడు ఇంకా వాళ్ళ హస్బెండ్ బెంగళూరులో ఉన్నారు, అన్న అక్కడ నుంచి వచ్చారు. నా ఫ్రెండ్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అక్కి వచ్చినందుకు. ఇంకా ఇక్కడంతా మా అపార్ట్మెంట్లో వాళ్ళు, ఒక ఫ్యామిలీనే మేమంతా. ఇంకా ఇక్కడ మా సిస్టరు, మా హస్బెండ్ వాళ్ళ మేనత్త కూతురు వినీషా నేము. ఇంకా మాతో చాలా క్లోజ్గా ఉంటుంది. మా పెళ్ళికి అమ్మ నాన్న ప్లేస్ వాళ్ళదే మా హస్బెండ్కి. ఇక్కడ మా చెల్లెలు పవిత్ర నేము, దేవుడిచ్చిన చెల్లెలు నాకు. ఇక్కడ మా పిన్ని కొడుకులు వీళ్ళిద్దరు. ఇంకా ఇక్కడ మా పెద్దమ్మ కొడుకు, మా అన్న, మా వదిన, మా పెద్దక్క కొడుకు. మా పెద్దక్క కొడుకు పేరు విక్కీ. మా బుజ్జోడికి చాలా పెద్ద అన్న తమ్ముళ్ళు వాళ్ళిద్దరు. మా చిన్నానికి రీసెంట్గా యాక్సిడెంట్ అయింది, ఆయన అల్లుడు బర్త్డే అనేసి వచ్చారు. చూడండి, హెల్త్ బాగాలేదు. మా పెద్దన్న వదిన హెల్త్ బాగాలేక రాలేకపోయారు. ఇంకిక్కడ అంకుర హాస్పిటల్లో డాక్టర్స్ వీళ్ళు, డాక్టర్ పవిత్ర మ్యామ్, డాక్టర్ దినేష్ సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది వీళ్ళు వచ్చినందుకు. ఇంకా ఈ అక్క మా హస్బెండ్ వాళ్ళ మేనమామ కూతురు, ఇందాక చెప్పాను సుభద్రక్క వాళ్ళ చెల్లెలు. ఈ అక్క పేరు మోహన, నాకు అక్క అవుతుంది. ఇంకిక్కడ మా వదిన, మా అన్న భార్య, బాబుకి అత్త అవుతుంది. మా అన్న రాలేకపోయాడు. ఇంకక్కడ మా తమ్ముడు కిషోరు నేము. ఇంకిక్కడ అన్న వదిన, అన్న పేరు మస్తాను, వదిన పేరు గీత. ఇంకా మా పెద్దమ్మ కొడుకులు కోడళ్ళు. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ అత్త కొడుకులు కోడళ్ళు. వీళ్ళు నా లైఫ్లో దేవుడిచ్చిన అన్నయ్యలు వాళ్ళిద్దరూ. వీళ్ళనైతే లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను, ఎప్పటికో రుణపడిపోయి ఉన్నాము. వీళ్ళకి సొంత చెల్లెలుగా పుట్టుంటే బాగుండే అనిపిస్తుంది. ఆ విధంగా రెస్పెక్ట్ ఉంటుంది చెల్లెల స్థానానికి. అన్న భార్యలు కూడా చాలా మంచిగా ఉంటారు. పెద్దన్న భార్య అయితే లైఫ్లో ఎలా ఉండాలి, ఎలా బతకాలో చెప్పిస్తుంది. చాలా మంచిగా చూసుకుంటారు మమ్మల్ని. వీళ్ళంతా కలిసి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చెల్లెలు, మాకు కూడా ఆమె మాతో అంత క్లోజ్గా ఉంటారు. చూడండి, మా ఫ్రెండ్ రాకుండా అమ్మ చెల్లెలు వచ్చారు. ఇందులోనే అర్థం చేసుకోండి, మా ఫ్రెండ్ కంటే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీనే క్లోజ్ మాతో. వీళ్ళిద్దరూ నా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ నాకు. పక్కన్నది మంకీ ఫ్రెండ్, ఇక్కడ కూడా మంకీ చేష్టలు చేస్తుంది చూడండి. తన పేరు భారతి, క్లోజ్ ఫ్రెండ్ నాకు. నా ఫ్రెండ్స్లో వీళ్ళిద్దరే వచ్చారు, మిగిలిన ఫ్రెండ్స్ ఏమైపోయినారో తెలియట్లేదు. ఫుడ్ మొత్తము క్యాటరింగ్ చెప్పేశాము. ఫుడ్ అయితే చాలా బాగుండింది. ఫుడ్ తినే టయానికే వర్షం పడింది కొద్దిగా. ఇక్కడ మా తమ్ముడు విష్ణు, మా బావ, మా ఇంకో మరిది అశోక్ వీళ్ళు వడ్డిస్తున్నారు. ఇక్కడ మా పెద్దమ్మ, మా హస్బెండ్ వాళ్ళ మేనమామ భార్య, ఇంకా మా అల్లుడిని తీసుకొచ్చింది. వీళ్ళు ఇందాక చెప్పాను కదా పెద్దమ్మ వాళ్ళ కూతురు పిల్లలు, తమ్ముడు కోసం గిఫ్ట్ తీసుకొచ్చారు. ఇంకా మా అమ్మమ్మ, మా పెద్దన్న, వదిన రాలేకపోయారు, కొద్దిగా హెల్త్ బాగాలేదు వాళ్ళకి. మా అమ్మమ్మ, పెద్దన్న గోల్డ్ రింగ్స్ పంపించారు బాబు కోసం గిఫ్ట్. ఇంకా మా మేనత్త వాళ్ళు కూడా రాలేదు. అన్నిటికీ వస్తారు వీళ్ళందరూ, కానీ ఈసారి రాలేదు హెల్త్ ఇష్యూ వల్ల. ఇంకా బర్త్డేకి వచ్చి బాబుకి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా బాబుకి ఇలానే ఉండాలి. వీళ్ళతో పాటు ఈ వీడియో చూస్తున్న నా ఫ్రెండ్స్ బ్లెస్సింగ్స్ కూడా నా బిడ్డకి కావాలి.
నా బిడ్డని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మా చిన్నత్త కొడుకు అనిల్ పేరు మా మరిది. బాబుకి బర్త్డే గిఫ్ట్గా $100 తీర్చాడు. మా మరిదికి అన్న వదిన అంటే ప్రేమ ఎక్కువ. బుడ్డోడిని చాలా బాగా చూసుకుంటాడు. బాబు ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయినాక ఏడ్చాడు. మళ్ళా సరే అనేసి కొద్దిసేపు తీసుకొచ్చి పడుకోబెట్టి మళ్ళీ అందరూ వెళ్ళిపోయాక నైట్లో మళ్ళీ తీసుకెళ్ళాము. సరిగ్గా వాడికి ఫొటోస్ ఏం తీయలేదనేసి. నైట్ 11:30, 12 అవుతుంది టైము. ఆ టైంలో వెళ్ళాము మళ్ళీ. ఆ టైంలో మిద్దిపైకి వెళ్ళి కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇంకా విష్ణు అని మా చిన్నత్త అల్లుడు పరిచయం అయి చాలా తక్కువ టైం అయినా మాతో బాగా క్లోజ్ అయిపోయాడు. మా అనుషని చాలా బాగా అర్థం చేసుకుంటాడు, బాగా చూసుకుంటాడు. ఇంకా అనుష కోసం ఏమైనా చేస్తాడు. మేము కారు వద్దని చెప్పాము, బలవంతంగా తీసుకొచ్చి ఇచ్చాడు. థ్యాంక్ యూ విష్ణు. ఇంకా మా హస్బెండ్కి సొంత చెల్లెలు ఉంది, పేరు దివ్య. ఇంకా తన ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది. తనకి హెల్త్ బాగాలేక రాలేకపోయింది. బుడ్డోడంటే మేనత్తకి ప్రేమ ఎక్కువ, కానీ రాలేకపోయినందుకు చాలా ఫీల్ అవుతుంది. ఇంకా ఫస్ట్ హెల్త్ సెట్ అయితే మళ్ళీ రావచ్చులే అని చెప్పాను. తను లేకుండా సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా బాధగా కూడా ఉంది. నెక్స్ట్ మనం చేసే ఏ ఫంక్షన్ అయినా సరే తప్పకుండా కలుసుకుందాం దివ్య. మేము చాలా మిస్ అవుతున్నాం నిన్ను. మిస్ యూ. కార్ మ్యూజిక్కి మా బుడ్డోడు నైట్ అని కూడా లేకుండా ఎక్కువ డ్యాన్స్ చేసేస్తున్నాడు. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.